Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. సో సాటర్డే ఎపిసోడ్ ప్రతి ఒక్కరు కూడా అంటే నేను అప్లోడ్ చేయగానే మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ సడన్గా ఆగిపోతున్నాయి. ఎందుకు అంటే కొంతమంది నా ఛానల్ని ఫాలో అవుతున్నారు అని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. కొంతమంది ఎంతమందా కాదు, ఫస్ట్ నన్నైతే రిసీవ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ ఎండ్ వరకు చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో తప్పకుండా పెట్టండి, నేను దాన్ని మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో నాకు వచ్చిన ఒక 50-100 వ్యూస్ అయినా కూడా చూస్తున్నారు అంటే ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు వ్యూవర్స్. అండ్ ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో సాటర్డే నాకు సార్ ఎంట్రీ అక్కినేని జయంతి కదా, సో ఆ సాంగ్ అంటే ఏఎన్ఆర్ గారికి సంబంధించిన సాంగ్స్తో సో ఎంట్రీ ఇచ్చారనమాట మన నాగార్జున సార్. సో ఆ తర్వాత కడవెత్తికి వచ్చింది కన్నపిల్ల సాంగ్స్ అవన్నీ కూడా ప్లే అయిన తర్వాత ఆ సాంగ్స్తో ఎంట్రీ ఇచ్చారు. సో ఈరోజు వచ్చేసి ఏఎన్ఆర్ గారి జయంతి సెంటనరీ కాబట్టి కొందరు మనతో దశాబ్దాలు ఉంటారు, బట్ కొందరు మాత్రం శతాబ్దాలు కూడా ఉంటారు. సో అంటే నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు, సమాజానికి చేసిన పనులు కలకాలం మనతోనే ఉండిపోతాయని అయితే నాకు సార్ చెప్తారనమాట. సో ఆ తర్వాత మన హాయ్ అది ఆడియన్స్కి హాయ్ చెప్తారు. సో హాయ్ ఆడియన్స్ ఎలా ఉన్నారు అంటే బాగున్నాం సార్ అని చెప్తారు. సో యష్మి ఫ్యాన్ ఒకరు మాట్లాడతారనమాట, చాలా బాగా గేమ్ ఆడుతుంది. సో చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది, కొన్ని చోట్ల మిస్ఫైర్ అవుతున్నా బట్ తర్వాత గెటిన్ అయి బాగా ఆడుతుంది అని అయితే చెప్తారనమాట. సో ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా నాకు సార్ ఏం చేస్తారంటే సోమవారం వరకు రొటీన్, సోమవారం వరకు గురువారం వరకు ఏం జరిగిందో చూసాం సోమవారం నుంచి. సో శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూసిద్దామంటారు. సో అప్పుడు వచ్చేసి నెక్స్ట్ 11:45 అనమాట. పృథ్వీ సోనియాను రెచ్చగొడుతుంది అని నాకు అనిపించింది, ఎందుకంటే ఫోటో టాస్క్లో స్లోరా సో ఫిజికల్ అవ్వకు అని చెప్పిన తనే ఎగ్ దగ్గర మాత్రం రెచ్చగొట్టింది. సో నేను అడిగాను సోని అన్నీ ఎవరంటారంటే అబ్బాయి నిఖిల్కి చెప్తా ఉంటాడు. నేను అడిగాను సోనియాని, సో పృథ్వీ గురించి తెలుసు కదా, సో వాడిని ఎలా నువ్వు చేస్తున్నావు అని అంటే లేదురా ఆ రోజు ఆఫ్టర్నూనే నేను చెప్పాను ఫిజికల్ అవ్వద్దు అని చెప్పింది నాకు. సో నువ్వు బయట ఒకలా ఉన్నావు లోపల ఒకలా ఉన్నావు అని నాకు అనిపించింది, అందుకోసమే నేను 2 డేస్ నుంచి నేను నీతో మాట్లాడట్లేదు అని చెప్పానురా సోనియాకి అని నిఖిల్కి అబ్బాయి చెప్తారనమాట. సో తర్వాత అదేం లేదురా అని అంది. సో అదేం లేదురా అని అయితే అంది అని చెప్పింది అని చెప్తాడు. సో ఆ తర్వాత ఇంకా పప్పుబతడు బిగ్ బాస్ని ఇలా తిట్టడం అలాంటివి చేశాడు కాబట్టి సో ఆయనకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నాకు సార్తో క్లాస్ ఉంటుంది నాకు అని చెప్పేసి. సో తను ఏం చేశాడంటే ఇంకా అప్పుడు అనేస్తాడనమాట, సో రేపు ఉంటుందిరా నాకు సార్తో అని చెప్తాడు. అందరికీ ఉంటుందిరా నాకు పృథ్వీ గాడికి అని చెప్పేసి నిఖిల్ అంటాడనమాట. కానీ నేను బిగ్ బాస్ని తిట్టాను కదరా చాలా అంటే ఎక్కువ డోస్ ఉంటుంది నాకు అని అయితే చెప్పాడు. నిజంగానే ఎక్కువ డోస్ ఉంది, ఇంకా తప్పదు ఎందుకంటే మనం అనే ముందు ఆలోచించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 2:15 అట్లా 2:15 ఆ టైంలో ఒకటి అంటే ఆదిత్య గారికి చెప్తా ఉంటాడు మళ్ళీ అబ్బాయి ఒకటి అన్నా గుడ్ ఆర్ బ్యాడ్ నాకు అనిపించింది చెప్పాలి అన్నది నా పాయింట్ అన్నా. సో అదే నెగిటివ్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి అబ్బాయి అంటాడనమాట.
గేమ్ ఓడినా హ్యుమానిటీతో ఉన్నావు, సో హ్యుమానిటీ అయితే నీకు వచ్చింది, అందుకే మణికంఠన్ నేను తిట్టాను, సో చీఫ్ చెప్పింది చేయాలి అని చెప్పేసి గుడ్లు తీసుకెళ్ళినప్పుడు సో మణికంఠ అన్న మేము అంత కష్టపడి తెస్తున్నాము, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అనేసి అంటాడనమాట. అందుకే నేను తిట్టాను రా అని చెప్పేసి ఆదిత్యకు చెప్తాడు. నెక్స్ట్ ఆదిత్య అంటాడు, పృథ్వీని ఒక వెపన్లా వాడుతున్నారు వాళ్ళు, సో వాళ్ళ దాంట్లో అతనే స్ట్రెంగ్త్, అతను ఒక వెపన్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు. బట్ అతనికి ఇంకా ఏమంటారు దీన్ని చీఫ్ కంటెండర్గా కూడా సెలెక్ట్ చేయలేదు కదా, తనే కదా బాగా ఆడేది. బట్ ఈ విషయం పృథ్వీకి అర్థం కావట్లేదు అన్న సెన్స్లో ఆదిత్య అభయ్ గారికి చెప్తారనమాట. బట్ అభయ్, సోనియా, పృథ్వీలందరూ ఒకటే కదా, సో ఒకటే, అందరూ మళ్ళీ అక్కడే కూర్చుంటారు, పులిహోర కలిపేస్తూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాస్క్ పల్పి ఛాలెంజ్ టాస్క్ అనమాట. ఇందులో ఏంటంటే 2 టీమ్స్ అనమాట. ఎక్కువ ఆరెంజ్ జ్యూస్ ఎవరైతే ఇలా జ్యూస్ చేస్తారో వాళ్ళు విన్. ఏ టీం వచ్చేసి సోనియా, సీత, విష్ణు, పృథ్వీ ఒక టీమ్, అండ్ ప్రేరణ, యష్మి, నైనిక, మణికంఠ ఒక టీం అనమాట. సో బట్ ఇక్కడైతే వీళ్ళు గెలుస్తారు, సోనియా టీం వాళ్ళు గెలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్తో మాట్లాడతాడు. ఎగ్ టాస్క్లో అయితే నేను 100% ఇచ్చానురా, కానీ ఆరెంజ్ టాస్క్లో ఎవరైనా నాకు వెనకాల నుంచి చెయ్యి అంటే నేను డిస్టర్బ్ అవుతాను, సో నేను చెయ్యలేను, అది బ్యాక్ వెళ్ళిపోతుంది అని అంటే అలాగే అంటారా, అలా అన్నంత మాత్రాన మన ఆట మారుతుంది అనుకోవడం మన భ్రమ, ఆట మారదు, అలాగే సాగుతుంది, మనం టెన్షన్ పెడతాం అంతే అని చెప్తాడనమాట నిఖిల్. టాస్క్లో సోనియా గెలుస్తుంది అనుకున్నాను రా, నువ్వు గెలిచావు, సో నేను కూడా ఈజీ టాస్క్ కదా తనే గెలుస్తుంది అనుకున్నాను, బట్ అలా జరగలేదు. సోనియా చీఫ్ అయితే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను రా నేను, సో సోనియా గెలుస్తుంది అనుకుంటున్నాను. నీకు ఏదైనా పవర్ వస్తే నన్ను సేవ్ చేస్తావా అని అడుగుతాడు నిఖిల్ ని మణికంఠ. సో ఆ తర్వాత అక్కడికి టాపిక్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పటి వరకే చూసాము, హౌస్లో ఇంకా చూడాల్సింది చాలా ఉంది అని చెప్పేసి నాకు సార్ చూడాల్సింది చాలా ఉంది, తెచ్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి నాకు సార్ ఏం చేస్తారు, మన టీవీలోకి వెళ్ళిపోదామంటారు. సో అప్పుడు అందరూ హలో సార్ బాగున్నారా అండి, హాయ్ హలో అందరికీ అని చెప్తాడు. తర్వాత సోనియా స్టాండప్ అంటాడు. నేను ఫస్ట్ అభయ్ని అంటాడేమో అనుకున్నాను, బట్ సోనియా స్టాండప్ అనేస్తాడనమాట. సో అక్కడ సోనియా సంచాలక్ అన్నది ఎంత పెద్ద బాధ్యతో నీకు తెలుసు కదా, సో బెలూన్ టాస్క్లో సంచాలక్గా నువ్వు కరెక్ట్ చేసావా అని అడుగుతాడు. అప్పుడు సోనియా సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అని చెప్పింది. సో ఫస్ట్ ఏమో బ్లాక్ పడింది అంటే మీన్స్ కర్ర విరిగిపోయింది, సెకండ్ టైం కూడా అలాగే జరిగింది, సో అక్కడే కన్ఫ్యూజ్ అయ్యాను సార్, అభయ్ సోనియా చేసింది కరెక్టా అని నాకు సార్ అడుగుతాడు. అంటే అప్పుడు అభయ్ అంటాడు కదా, కాదు సార్ ముందు ఒక రూల్ తర్వాత ఒక రూల్ అనేది పెట్టింది తను అని అంటే నా మాట వినలేదు అని అభయ్ చెప్తాడు. రూల్ ఏముంది అభయ్ అని నాకు సార్ అంటారు. సార్ ఎవరి బాడీ పైన ఎక్కువ బెలూన్స్ ఉంటాయి, సో వాళ్ళ విన్నర్. సో సబ్ క్లాస్లో కింద పడిన వాటిని పగలగొట్టి ఏవైతే మిగిలిపోతాయో బాడీలో ఏ బెలూన్స్ లేకపోతే కింద పడిన వాటిని పగలగొట్టిన తర్వాత మిగిలినవి ఉంటాయి, వాటిని కౌంట్ చేసి విన్నర్ని అనౌన్స్ చేయాలని ఉంది సార్ అని చెప్తాడనమాట. సో అక్కడ వచ్చేసి మనకి కానీ మన సంచాలక్ మాత్రం బయట కౌన్ చేసుకొని బయటవి లెక్కలోకి తీసుకోకుండా విన్నర్ని అనౌన్స్ చేసింది అని చెప్తాడనమాట. సో లోపలివి మాత్రమే కాదు సబ్ క్లాన్ అంటే అన్నీ వస్తాయి అని నాకు సార్ అంటారు. నువ్వెందుకు బాక్స్ నుంచి బయటకు వెళ్ళావు అని అంటే సంచాలక్ నీకు ఎన్నిసార్లు చెప్పింది, అసలు బాక్స్లో వేస్తాం చెప్పు, బాక్స్లో అసలు బాక్స్లో ఎందుకు వేస్తాము బార్డర్స్, ఆ బార్డర్స్ దాటకూడదనే కదా అనే సెన్స్లో అయితే నాకు సార్ చెప్తారనమాట. నీకు ఎన్నిసార్లు చెప్పింది, ఇంకా క్లియర్గా బాక్స్లో లోపలే ఆడాలి, దట్ ఈస్ కామన్ సెన్స్ అని నాకు సార్ అంటారు. సో తర్వాత అబ్బాయి టాస్క్కి ఆ రూల్స్ వస్తాయి, కానీ బిగ్ బాస్లో మొదటి రూల్ ఏంటి
సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్తాడు. అబ్బాయి టాస్క్కి మాత్రమే రూల్స్ వస్తాయి. బట్ ఇక్కడ బిగ్ బాస్లో మొదటి రూల్ ఏంటి అంటే సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. సో నువ్వు ఎలా ఆడావో తెలుసా అని నాకు సార్ అడుగుతాడు. నేను స్ట్రాటజీ అనుకున్నాను సార్. అప్పటికి ఇంకా అబ్బాయికి అర్థమైపోయింది అనమాట సో తన మిస్టేక్ ఏంటనేది. సో ఏంటి స్ట్రాటజీ? అబ్బాయి బాక్స్ బయటకు వెళ్తే ఓడిపోయినట్లే, అది స్ట్రాటజీ కాదు కదా అని నాకు సార్ అంటాడు. అట్లా అయితే నాది మిస్టేక్ సార్, 100% మిస్టేక్ సార్. సో సోనియా చాలాసార్లు చెప్పింది నీకు లోపలికి వెళ్ళు అని. బిగ్ బాస్ షో ద వీడియో అని చెప్పి వీడియో ప్లే చేపిస్తాడు. వీడియోలో కూడా అదే ఉంటుంది. సో మనడు 3-4 టైమ్స్ బయటకు వచ్చేస్తాడు అనమాట. సో అక్కడ చూస్తున్నా కూడా వీడియోలో క్లియర్గా ఉంది, నువ్వు బయటకు వెళ్ళి పగలగొట్టావు, చేతితో పగలగొట్టావు, ఎన్నిసార్లు సోనియా చెప్పినా వినట్లేదు అని చెప్పి నాకు సార్ అంటారు. నీ ఉద్దేశంలో సోనియా నిఖిల్కి ఫేవర్ చేసిందని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడనమాట. సో వాళ్ళ క్లాన్కి ఫేవర్ చేస్తున్న ఫీలింగ్ నాకు వచ్చింది సార్. మళ్ళీ మాట్లాడలేదు సార్, ఒకసారి అనిపించింది బట్ నేను మళ్ళీ అది ఎవరి దగ్గర డిస్కస్ చేయలేదు సార్ అని చెప్తాడనమాట. సో బాక్స్లో నుంచి బయటకు వెళ్ళింది నువ్వా నిఖిలా అంటే అక్కడ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే రింగు గేమ్ వచ్చినప్పుడు చిన్న చిన్న పదాలు పట్టుకొని దాంట్లో నుంచి ఆడుతుంటే నేను అదే స్ట్రాటజీని ఈ టాస్క్లో వాడాను సార్ అని అంట. సో ఏ టాస్క్కి ఆ టాస్క్ కదా, ఏ టాస్క్ ఆ టాస్క్, ఏ టాస్క్కి ఆ రూల్స్ ఉంటాయి. సో సారీ సార్, బాక్స్ బయటకు వెళ్తే అవుట్, నిఖిల్ కూడా వెళ్ళి ఉండొచ్చు కదా, సారీ సార్ అని మళ్ళీ అబ్బాయి అంటాడు. నేను కన్ఫ్యూజ్ ఎక్కువ ఫౌల్ చేసిన అప్పుడు ఇంకా తర్వాత నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఎక్కువ. సో అందుకోసమే ఫౌల్ చేసిన వాళ్ళకి కాకుండా ఎక్కువ ఫౌల్ చేసిన వాళ్ళకి కాకుండా అదర్ పర్సన్కి ఇంకా విన్నర్గా అనౌన్స్ చేశాను సార్. ఆ విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా అని నాకు సార్ అడుగుతాడు. సో అప్పుడు సోనియా చెప్తుంది అనమాట, ఎక్కువ ఫాల్ చేసిన వాళ్ళకి నేను ఇవ్వలేదు, తక్కువ ఫాల్ చేసిన వాళ్ళకి మాత్రమే విన్నింగ్ ఇచ్చాను సార్, కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి. యష్మి గేమ్ స్టార్ట్ అవ్వకముందు యష్మి లేస్తుంది, గేమ్ స్టార్ట్ అవ్వకముందు బెలూన్స్ లోపల వేస్తే నేను వేస్తాను అని చెప్పింది, కానీ అలాగే నిల్చుంది. కానీ ఆ తర్వాత చెప్పింది అబ్బాయి బయట ఆడుతున్నాడు అందుకే నేను అది చూస్తున్నా, బెలూన్స్ వేయలేదు అని. సో మేము ఆర్గ్యూ చేసాం, చూస్తూ కూడా బెలూన్స్ లోపల వేయొచ్చు కదా, బెలూన్స్ వేస్తే ఆయన బయటకు వచ్చేవారు కదా, వారు కాదు కదా అని అంటే అప్పుడు నాకు సార్ ఏమంటాడు, గేమ్ ఆడాల్సింది ప్లేయర్సా సంచాలక అంటాడు. సో ప్లేయర్స్ అంటే మరి మీరెందుకు డెసిషన్ తీసుకోవడానికి, మీరెవరు అసలు డెసిషన్ తీసుకోవడానికి అలా అని అంటాడనమాట. అందుకే సైలెంట్ అయ్యాం సార్ అని యష్మి అంటది. ఇప్పుడు కూడా సైలెంట్ అవ్వు అంటే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్, బిగ్ బాస్ గేట్లు ఎందుకు ఓపెన్ చేశాడో నీకు తెలుసా అని నాకు సార్ అడుగుతారు. సో అప్పుడు గేమ్ రూల్స్ గురించి మాట్లాడాను కదా సార్. సో గేమ్ రూల్స్ గురించి మాట్లాడావా నువ్వు? నా సైడ్ అన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్, సారీ సార్. ఎన్ని తప్పులో తెలుసా అభయ్, ఎన్ని తప్పులో తెలుసా, నువ్వు ఒక సైకోలా ఉన్నావు నాకు సార్ అంటారు. ఇంకా బిగ్ బాస్ వీడియో ఫర్ అభయ్ ఇంకా తిట్లు మొత్తం వినిపిస్తాడు అనమాట. పాపం దంగా బుక్ అయిపోయాడు. నో ఇక్కడ ఎక్కువ నార్మల్గా అయితే ఈ 3 వీక్స్లో ఎక్కువ గేమ్ పరంగా ఏదైనా పరంగా కానీ ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు నిఖిల్, ఆర్కి పరంగా కానీ నిఖిల్, సోనియా, పృథ్వీ, సీత, విష్ణు, ప్రేరణ వీళ్ళే. సో ఆదిత్య కొంచెం ఇంకా ఎలిమినేట్ అయిన ఇద్దరు కూడా కొంచెం అని. సో యష్మి. సో కాబట్టి నాకు తెలిసి ఈయన ఒక ఎలివేషన్ కోసం ఇది చేశాడు అబ్బాయి అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అయిపోయాడు కదా టాక్ ఆఫ్ ది టౌన్, సో టాక్ ఆఫ్ ది బిగ్ బాస్ అనమాట. సో బయట మొత్తం ఇంకా అబ్బాయి అంటారు కదా. సో మేబీ దానికోసం ఏమో అనుకుంటున్నా, ఇది ఒక స్ట్రాటజీ ఏమో అబ్బాయిది గేమ్ కోసం అని నేను అనుకుంటున్నాను. సో మొత్తం తిట్లు వినిపించిన తర్వాత నాకు సార్ ఇంకా అబ్బాయి ఏమో తల దించుకొని ఉంటాడు. సో వీడియో చూసావా, అన్ని లఫంగి మాటలే. మనిషి పుట్టాక
సైకోగా లెక్కున్నావు అబ్బాయి. దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్, ఓన్లీ బిగ్ బాస్ విల్ రూల్ అని చెప్తాడనమాట. అందరూ సైలెంట్గా అసలు నెక్స్ట్ మాకేంటి, నెక్స్ట్ నాకేమో, నెక్స్ట్ నాకేమో అని వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అమ్మో సైలెంట్గా ఉన్నారు అసలు భయపడుతూ. సో పాపం ప్రేరణ అయితే అలా చాలా భయపడింది, బట్ క్యూట్గా అనిపించింది. ఈరోజు కూడా డ్రెస్ బాగుంది ప్రేరణది. సో ఇంకా విష్ణు కూడా బాగుంది, విష్ణు కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ పైన రెస్పెక్ట్ లేకపోవడం నీ మేజర్ మిస్టేక్, ఓకేనా అంటే ఓకే సార్ సారీ అని చెప్పేసి అబ్బాయి మోకాల మీద నిల్చొని మరి సారీ సార్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ద బ్లేమ్ అని చెప్తాడనమాట. ఇది ఒకే తప్పే అనుకుంటున్నావా, ఇంకేం చెయ్యలేను అబ్బాయి, ఇంకేం చేయలేను సార్ ఇంతకంటే అని చెప్పేస్తాడు. మోకాల పెంచి నిల్చొని సారీ చెప్తాడు, అంతకంటే నేనేం చేయలేను సార్ అంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి చేసిందంతా చేసి ఇది ఒక్కటి తప్ప ఇంకేం చేయలేదు అంటే మీ క్లాన్ వాళ్ళు నవ్వుతున్నారా అని నాకు సార్ అంటారనమాట. లేదు సార్ ఎగ్ టాస్క్లో తప్ప అన్నిట్లో ఎఫర్ట్స్ పెట్టాను సార్ అని అభయ్ అంటాడు. ఎఫర్ట్స్ గురించి నువ్వు మాట్లాడడానికి ఏమైనా ఉందా? ఎఫర్ట్స్ గురించి నేను మాట్లాడుతున్న దానికి నువ్వు ఎఫర్ట్స్ గురించి మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా అని నాకు సార్ అడుగుతా. బిగ్ బాస్ మెంటలా, ఇది బీబీ హౌస్, ఆయన ఎలా నడిపిస్తే అలాగే నడవాలి. నెక్స్ట్ ఎలా నడిపిస్తే అలాగే అవుతుంది, అది నిజమే. బీబీ మీద కానీ రెస్పెక్ట్ లేకపోవడం, బిగ్ బాస్ హౌస్ మీద కానీ రెస్పెక్ట్ లేకపోతే బాగోదు. సో ఇది హౌస్ మేట్స్ అందరికీ చెప్తున్నా. అందుకే అభయ్ నీ మాటలకు ఐఎమ్ ఫోర్స్ ద గివ్ రెడ్ కార్డ్. అభయ్ దిస్ ఈజ్ ద రెడ్ కార్డ్, అభయ్ గెట్ అవుట్, బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అనేస్తాడు. అందరూ షాక్ అవుతారు. సో వెనకాల నుంచి సోనియా, యష్మి వీళ్ళందరూ సార్ 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 అంటారు. అవుట్ అని నాకు సార్ అంటాడు. ప్లీజ్ సార్ అని యష్మి అంటది. ఏంటి నిఖిల్ కూడా సార్ అంటాడు. ఏంటి నిఖిల్ ఒక్కసారి సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, సెకండ్ ఛాన్స్ అంటే ఏంటి నీకోసం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడని చెప్పేసి జాలా అని అంట. లేదు సార్ అందరం మింగిల్ అయ్యాం సార్, తప్పు చేస్తాడు, ఇది అందరికీ ఒక లెసన్ సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని నిఖిల్ అంటాడు. బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు సోనియా వచ్చి సారీ చెప్పు అంది. అబ్బాయి అనలేదా అంటే అప్పుడు ఇంకా నేను రియలైజ్ కాలేదు సార్, రియలైజేషన్లో లేను, ఆ తర్వాత 2 days రియలైజేషన్ అయ్యాను సార్ అనాలిసిస్ చేసుకొని అంటే చూసాను మీరు రియలైజేషన్ అన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా సార్ అబ్బాయికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది సార్, ఎఫర్ట్స్ పెడతాడు సార్, మార్చుకుంటాడు సార్, నాకైతే నమ్మకం ఉంది అని చెప్తుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకైతే రెడ్ కార్డే, నేనైతే ఇప్పుడు పంపించడానికి రెడీ. మీ హౌస్ మేట్స్లో అబ్బాయి ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం రీజన్ చెప్పండి, మీ ఇష్టం, ఇంకా హౌస్ డెసిషన్ అంటాడు. అప్పుడు అందరూ నబిల్ కూడా సో మార్చుకుంటాడు సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అంటాడు. ఆదిత్య కూడా ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది సార్, సో తినకు కూడా ఇవ్వండి అంటే ప్రేరణ కూడా ఇండైరెక్ట్గా నేను కూడా ఉన్నాను సార్ అందులో, సో అది తగ్గించడానికి మేము ట్రై చేస్తాం అలా మాట్లాడినప్పుడు, సో మేము కూడా మాట్లాడము అని అంటారు. ఇంకా అందరూ కూడా సో ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. సో అందరూ కూడా సారీ చెప్తాడు. సో బిగ్ బాస్కి డోర్స్ క్లోజ్ చేయమని చెప్తారనమాట. సో ఇది అభయ్కే కాదు అందరికీ వార్నింగ్. నిఖిల్ని హక్ అని చెప్తాడు బిగ్ బాస్. తర్వాత నిఖిల్ని హక్ చేసుకొని ఏడుస్తాడు అభయ్, చాలా ఏడుస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఈ హౌస్లో మెయిన్ టాస్క్ ఏంటి, బాగా పర్ఫామ్ చేసింది బిగ్ టాస్క్ ఏంటి అంటే ఎక్స్ సార్ అని చెప్పింది. ఈ టాస్క్లో ఆడపిల్లలు ఎలా ఆడారు అంటే అందరూ బాగా ఆడారు సార్ అంటే. నీ ఉద్దేశంలో ఎవరు బాగా ఆడారు అంటే ఇక్కడ సీత గురించి అంటే అందరూ బాగా ఆడారు సార్. అందరూ బాగా ఆడారా, అందరికన్నా సోనియా బాగా ఆడిందా అంటాడు. గుడ్డు దగ్గర అంటే నేను అడిగింది స్ట్రాంగ్ ఎవరు అని చెప్పేసి అంటాడు. స్ట్రాంగ్ ఎవరు ఆడారు అని అంటే సీత, విష్ణు అంటాడు. మరి అవతలే వాళ్ళ ఎఫర్ట్స్ నీకు కనిపించలేదా అని అడుగుతాడు అనమాట. సో ఇంకా బాగా అడుగుతాడు ఇది.
సీత బాగా ఆడింది, రెడెక్ సోనియాకి ఇచ్చో అని చెప్తాడు. తర్వాత మాట్లాడతాం బేటా వచ్చినప్పుడు అని చెప్తాడు. గర్ల్స్ మీరందరూ ఎలా ఆడారని అనుకుంటున్నారు, బాగా ఆడారని అనుకుంటున్నారా అని అంటాడు అనమాట. సో నెక్స్ట్ ప్రేరణ, డీసెంట్గా ఆడాను సార్, కానీ ఒక మాట అన్నాను, సో ఎగ్ టాస్క్లో అని అంటుంది. తర్వాత మాట్లాడదాం ప్రేరణ, ఓకేనా అని చెప్పేసి గర్ల్స్ ఎగ్స్ టాస్క్లో అందరూ కుమ్మేశారు అంటాడు. అప్పుడు మిమ్మల్ని మీరు ఆడిన ఆటకి ఏకంగా 6 లక్షలు మీ ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాయి. చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇప్పుడు మీ ప్రైజ్ మనీ 11,60,000 అయ్యింది. సో అంటే ఇంక అందరూ చాలా ఫుల్ ఖుషి అయ్యి థ్యాంక్ యూ సార్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అండ్ విష్ణు ఇష్యూ తీసుకొస్తారనమాట. సో ప్రేరణ మాట్లాడుతుంది, అంటే తన విష్ణుతో క్లాషెస్ వద్దు అనుకుంటుందేమో, నాకు సార్ ముందు క్లియర్ చేసుకోవాలనుకుందేమో మేబీ. సో అందుకోసమే సార్ట్అవుట్ చేసుకోవాలని నాకు సార్ కూడా సార్ట్అవుట్ చేశారు. సో ప్రేరణ అంటుందన్నమాట. సో అందరూ యష్మి నేను బయట నుంచి తెలుసు ఫ్రెండ్స్ అని అంటున్నారు. బట్ నాకు యష్మి సీరియల్ అంటే పర్సనల్గా విషయాలు ఏమీ తెలియదు. బట్ విష్ణు నాకు క్లోజ్ సార్. బట్ ఏంటో తెలియదు, మా ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ వస్తుంది, అది క్లాషెస్ వస్తూనే ఉన్నాయి సార్. సో ఫస్ట్ నుంచి నేను సెల్ఫిష్ అని నామినేట్ చేశాను. సో అప్పటి నుంచి తన ఫేస్ మారిపోయింది, తన గేమ్ స్ట్రాటజీ మారిపోయింది. నా మొహం కూడా చూడడానికి ఇష్టపడట్లేదు సార్. సో ఇది దోశ టాస్క్ కూడా, దోశ దగ్గర కూడా అలాగే అయింది సార్. అని అంటే మరి నువ్వు పాడిన పదాలు ఏంటి, రాక్షసి క్యారెక్టర్లెస్ అని కూడా అన్నావు కదా అని అంటే, క్యారెక్టర్లెస్ మీన్స్ అది ఒకటే వర్డ్ ఉంటుంది, నాకు అది తెలుసు సార్. బట్ ఏంటంటే క్యారెక్టర్లెస్ అంటే సో తను క్యారెక్టర్ మార్చుతుంది, సో ఈ క్యారెక్టర్ బాగాలేదు అని చెప్పేసి మీనింగ్ సార్ అని అంటాను. సో మీ కొట్లాట ఎలా ఉందో తెలుసా, పంపుల కొలాయి దగ్గర ఆడోళ్ళు కొట్టుకుంటారు చూడు అలా ఉంది అని. సారీ చెప్పాను సార్ అని చెప్పి ప్రేరణ అంటది. ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటావా అంటే ఓకే సార్ సారీ సార్ అని చెప్తారు. సో విష్ణు దగ్గరకు వచ్చి విష్ణు పుణ్యస్త్రీ నుంచి ప్రతివత వరకు వచ్చావు అంటాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ దగ్గర సారీ ఇలా చేసింది తను, ఇలా వేయడం నాకు నచ్చలేదు సార్ అని చెప్తాను అనమాట. అప్పుడు మణికంఠ ప్రేరణ రైటా రాంగా అంటే రాంగ్ సార్ అని చెప్తాడు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. సో విష్ణు చేసినంత సీన్ అక్కడ ఉందా అని అడుగుతాడు. మాకు కనిపించడం లేదు మణికంఠ అని చెప్తాడు. మనీ నువ్వు రాంగ్ చేసావు, మనీ నువ్వే అన్నావు, ప్రేరణ నువ్వు రాంగ్ చేసావు, నేను కవర్ చేస్తాను అని చెప్పేసి అన్నావు కదా అని చెప్తాడనమాట. సో అక్కడ నిజంగానే అంటాడు. బట్ ప్రేరణ అంతకుముందు దోశ పిండి చెయ్యి తనకి ఇష్టం లేకుండానే వేసింది. బట్ అలా ఇలా వేయడం అంటే ఇంకా తనకి అలా అనిపించింది. విష్ణు అక్కడ ఏది ఇంటెన్షనల్గా జరగలేదు. సో అక్కడ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనకి కూడా అలా అర్థమై ఉంటుంది. సో అది అని నేను అనుకుంటున్నాను. సో మనీ నీ బిడ్డ కోసం వచ్చావు, నీ బిడ్డ కోసం ఆడు. సో కొన్నిసార్లు తప్పులు చేసినా కూడా సారీ చెప్పట్లేదు, గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు అని అంటాడు. సో తర్వాత వచ్చేసి మీ ఇద్దరి మధ్య అంటే విష్ణు ప్రేరణ మీ ఇద్దరి మధ్య గొడవ ఇంతటితోనే అయిపోవాలి. సో ఇంకా దీన్ని సాగదీయొద్దు అని చెప్పేసి బాయిల్డ్ ఎగ్స్ తెప్పించి విష్ణు చేత ప్రేరణ చేత విష్ణుకి తినిపిస్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నువ్వు ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్కి స్ట్రెంగ్త్. బట్ ఏంటంటే నీ అగ్రెసివ్నెస్, కొన్ని పదాలు మాట్లాడొద్దు అని లాస్ట్ వీక్ చెప్పాను, బట్ నువ్వు యూస్ చేస్తావు. సో ఇంకొకసారి నువ్వు ఆ వర్డ్స్ యూజ్ చేస్తే నీకు డైరెక్ట్ రెడ్ కార్డ్ అని చెప్పేస్తాడు. ఇది బాగుంది, తనకి కొంచెం బూస్టప్ ఇచ్చాయి. ఎందుకంటే పాపం తను ప్రాణం పెట్టాడుతున్నాడు. బట్ ఏదైతే అగ్రెసివ్నెస్ ఉందో తన గేమ్ని ఓవర్కమ్ చేయడం వల్ల తన గేమ్ ఎవరికి కనిపించట్లేదు, అగ్రెసివ్నెస్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అనమాట ఇక్కడ. సో కాబట్టి నెక్స్ట్ సార్ అయితే చెప్తాడు, మంచి కాంప్లిమెంట్ అయితే ఇస్తాడు. సో మణికంఠన్ కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచి యష్మిని హగ్ చేసుకున్నాడు కదా, సో ఆ విషయం మాత్రం చెప్తాడనమాట అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ చూపిస్తాడు వీడియో. సో యష్మి ఒక్కరి దగ్గరనే ఆగలేదు, హౌస్మేట్స్ అందరికీ చెప్పింది. సో ఇంకొకసారి అమ్మాయిల ఇష్టం లేకుండా అలా చేయకు అని చెప్పేసి పంపిస్తాడు వీడియో చూపించి. సారీ సార్ ఇలా అవుతుందని నేను అనుకోలేదు, సో ఇంకొకసారి ఇలా చెయ్యండి సార్ అని అయితే మనకంటే చెప్పేస్తాడు అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా సోనియా రెడ్ ఎగ్ గెలవడం కాదు, టాస్క్లు కూడా గెలిచి చీఫ్ అవ్వాలమ్మా అని చెప్తాడు ఆదిత్య గారికి. ఆదిత్య గారు మీరు
లాస్ట్ వీక్ కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. సో కానీ కొన్ని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఆట అని చెప్పేసి అంటాడనమాట. సో నిఖిల్ కంగ్రాట్స్, వరుసగా చీఫ్ అయ్యావు అని చెప్తాడు నిఖిల్కి. థ్యాంక్ యూ సార్ అని అంటారనమాట. సో ఇందులో ఎవరికి ఈ టోటల్ ఎపిసోడ్లో సో ఎవరికి పడాల్సిన క్లాస్ వాళ్ళకి పడింది. సో నేనైతే ఏమైతే గెస్ట్ చేశారో అదైతే ఇందులో చూపించారు. బట్ నేనేమనుకున్నాను అంటే నిఖిల్ సోనియా గురించి ఇలా అనుకుంటున్నాడు కదా, అది సోనియాని కన్ఫెషన్ రూమ్కి పిలిచి చూపిస్తారని అనుకున్నాను. సో సోనియా ఏదైతే డబుల్ ఫేస్ ఆడుతుందో, అభయ్ దగ్గర ఒకలా, నిఖిల్ దగ్గర ఒకలా, పృథ్వీ దగ్గర ఒకలా చెప్తుందో, సో అవి కూడా నిఖిల్కి చూపిస్తారేమో. ఆల్రెడీ ఆల్మోస్ట్ నిఖిల్కి అర్థమైపోయింది సోనియా ఏంటో. సోనియా ఏంటి అంటే సోనియా నిఖిల్తోనే ఉంటూ నిఖిల్ తక్కువని చూపిస్తూ, నిఖిల్ నేను లేకపోతే నిఖిల్కి ఆట లేదు, ఆట ఆడలేడు అని జనాలకి థాట్ వచ్చేలాగా బిహేవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈసారి అయితే ఎంత పాపం రేష్మి బాగా ఆడింది, బట్ ఒక కాంప్లిమెంట్ కూడా దక్కలేదు పర్సనల్గా. సో సీతని మెచ్చుకున్నారు, నాకు సార్ పర్సనల్గా పిలిచి ప్రేరణ తీసింది కాబట్టి తీశారు. అండ్ ఇంకా ఇప్పటి వరకు అయితే ఇది బాగుంది. మరి సండే ఫండే ఎలా ఉండిపోతుంది ఏంటి, అభయ్ ఎలిమినేట్ అయ్యాడని అయితే తెలుస్తుంది. సో మేబీ ఎలిమినేట్ అవుతాడని ఇలా చేశాడేమో, అగ్రెసివ్గా బిహేవ్ చేశాడేమో, చూడాలి మరి. సో ఇంకా చూసారు కదా, ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మీ లైక్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది ఈ బిగ్ బాస్ అయిపోయిలో ఇది సక్సెస్ అవుతాయి, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తాను. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు చూడండి, వీడియో ఫుల్గా ఎండింగ్ వరకు చూడండి. ఏమైనా రిమార్క్స్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను మార్చుకుంటాను. అండ్ థ్యాంక్ యూ.